అందరికీ నమస్కారం అండి. ఒక పల్లెలో సుఖియా అనే ఒక వృద్ధురాలు ఉండేదంట. కానీ ఊరి జనమందరూ దానికి కృష్ణాబాయి అని పిలిచేవారంట. కృష్ణ అంటే కృష్ణుడు భక్తురాలు, బాయి అంటే పిచ్చిదాయి, కృష్ణుడు పిచ్చిదాయి అని. అయితే తను రోజు భిక్షమెత్తుకొని పువ్వులు తెచ్చుకొని భగవంతుడికి దండ కూర్చి రోజు పూజ చేసుకుండేది. ఎవరితో మాట్లాడేది కాదు, కృష్ణుడితోనే మాట్లాడేదంట. అలా మాట్లాడుతుంటే ఊరి జన్మందరూ ఏమనుకున్నారంట, ఇది పిచ్చిదాయిరా బాబాయ్, దీంతోనే ఇదేంటి కృష్ణుడు ఉన్నాడు అని అనుకొని ఆ కృష్ణుడితోనే మాట్లాడుతుంది, ఇది ఒక పిచ్చిదాయి. ఇలా కొనసాగుతుండగా ఒకరోజు ఏమైంది, కృష్ణాబాయి కల్లోకి శ్రీకృష్ణుడు వచ్చారు. ఈ ఊరికి ప్రళయం జరగబోతుంది అని చెప్పారు. ఏమని చెప్పారు? ఈ ఊరికి ప్రళయం జరగబోతుంది అని. అయితే ప్రళయం జరగబోతుందంటే కృష్ణాబాయి వెంటనే చాలా ఆలోచించి తర్వాత కృష్ణుడు కూడా చెప్పారు, నువ్వు ఊరు దాటి వెళ్ళిపో, ఇక్కడ ప్రళయం జరుగుతుంది అని. అంటే నిజమే కదా, ఒకవేళ కానీ నేను ఊరు దాటకపోతే నా ప్రాణం పోతే నా కృష్ణుడికి నేను పువ్వులు గుచ్చలేను, దండ వేయలేను, కృష్ణుడితో మాట్లాడలేను, మరి ఎలా అవుతుంది ఇది? అందుకే నేను కృష్ణుడు చెప్పినట్టుగా నా కానా చెప్పినట్టుగా నేను ఊరు దాటిపోతాను. అలాగే ఆవిడ దాటిపోయారు. దాటిపోవడానికి అన్నీ సర్దిశారు, కృష్ణుడి బొమ్మ పట్టుకున్నారు. ఒకళ్ళకి ఎవరైతే ఒక ఎద్దుల బండి మాట్లాడేశారో వెళ్తుండగా దారిలోన కృష్ణుడు మళ్ళీ కనిపించారు. కనిపించి, అవును కానీ నువ్వు నా బొమ్మకైతే తెచ్చావు, మరి నా బొమ్మకి వేసిన దండ కూర్చోడానికి సూది మర్చిపోవు వెళ్తే అంటే ఊరు మొత్తం అందరూ మళ్ళీ అడిగారంటే, ఏం కృష్ణాబాయి మళ్ళీ వచ్చావు అంటే, నా కృష్ణుడు సూది మర్చిపోయాను. ఈ పిచ్చిదాయి ఏంటో ఊరికి ప్రళయం వస్తుందని చెప్పింది ముందు, మళ్ళీ వెళ్ళిపోయి కృష్ణుడి తాలూకు దండ తాలూక సూది మర్చిపోయిందట, మళ్ళీ వచ్చింది ఈ పిచ్చిదాయి అని అన్నారంట. అంటే తనేమీ పట్టించుకోలేదు. ఇల్లు మొత్తం ఎతికి ఆ ఒక్క కృష్ణుడి తాలూకా సూదిని పట్టుకొని వచ్చారంట. వచ్చి మళ్ళీ ఊరు దాటిపోయారు. ఇంకా ఊరు పొలిమేరనే దాటలేదు, మొత్తం భూమి ఆ ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయిందంట. అయితే అక్కడికి ఎవరు దొరికారు? ఎద్దుల బండి తీసుకెళ్ళిన వాళ్ళు ఎద్దులు, మరి కృష్ణాబాయి, కృష్ణుడు. అప్పుడు ఆ ఎద్దుల బండి తోలినోళ్ళు చెప్పారంట, నువ్వు నిజమైన భక్తురాలివి, కృష్ణుడికి నువ్వు నిజమైన భక్తురాలివి, అందుకే నీకు కాపాడడానికి వచ్చి నేను నన్ను కాపాడుకున్నాను. మరి భగవంతుడు మనం భక్తితో చేసింది ఏది వదలడు. ఆ ఒక్క దండ కూర్చిన సూదికి కూడా నా పువ్వుల దండ కూర్చిన సూది అక్కడ వదిలేసావు, నువ్వు మళ్ళీ పట్టుకోండిరా అని మళ్ళీ పిలుపునిచ్చి పంపించారు. అలాగే ఏ భక్తితో చేసిన ఏ పని కూడా వృధా కాదు. నాకు పూజలు గట్ట పెద్దగా రావు, అంటే మంత్రాలు గట్ట చదవడం, శ్లోకాలు చదవడం కూడా నాకు పెద్దగా రావు. అదేదో కార్తీక మాసంలో కొబ్బరి పురికిలో తులసమ్మ వెనక వైపు జడ్డి కన్నమ్మ ఒక దీపమో ఏదని పెడతారు, అది కూడా నాకు కరెక్ట్గా తెలియదు, ఎవరో స్టోరీ చెప్పారు. అలా తప్పులుంటే మన్నించండి. భగవంతుడికి నమ్ముకున్నాలో ఎప్పుడు మనం వృధా పోము. చూసారా చీకట్లో ఎలా వెలిగిస్తున్నారో దేవుడు. ఇంతటితో సెలవు తీసుకున్నాను. హరే కృష్ణ.